వెల్కమ్ టు VB8 న్యూస్. ఈరోజు మహేశ్వరం నియోజకవర్గ టీఆర్ఎస్ ఇన్ఛార్జ్ అరవింద్ శర్మ ఆర్కేపురం డివిజన్లో గల అంబేద్కర్ చౌక్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకొని ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్కేపురం డివిజన్ నాయకులు మురుకుంట్ల అరవింద్, రామాచారి, కోండ్ర శ్రీనివాస్, ముచ్చింతల జగన్, వెంకటేష్ గౌడ్, బాలుశ్రీ, పెంబర్తి శ్రీనివాస్, శ్రీమన్నారాయణ, బండారి మల్లేష్, శ్రీకాంత్ గౌడ్, శివ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అరవింద్ శర్మ మాట్లాడుతూ అంబేద్కర్ ఈ భారతదేశానికి రాజ్యాంగ సృష్టికర్త అని, అతను చేసిన సేవలు మరవరానివి అని కొనియాడుతూ కొన్ని రాజకీయ పార్టీలు అంబేద్కర్ని అవహేళన చేస్తూ మాట్లాడుతుండడం సిగ్గుచేటని, ఎట్టి పరిస్థితుల్లోనైనా అంబేద్కర్ యొక్క ఆశయాలను టీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు తీసుకువెళ్తుందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారని ఘన నివాళులు అర్పించారు. ఆదేశాలతోని స్థానిక ఎన్టీఆర్ నగర్లో ఈరోజు అంబేద్కర్ గారికి వర్ధంతి సందర్భంగా వారికి పూలమాలలు అర్పించడం జరిగింది. అదేవిధంగా ఏదైతే అంబేద్కర్ సాక్షిగా రాజ్యాంగాన్ని ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తుంగలో తొక్కుతుందో మనమందరం కూడా గమనిస్తూ ఉన్నాం. నిన్న హరీష్ రావు గారి మాజీ మంత్రులను, ఎమ్మెల్యేలను, మా పార్టీ ఎమ్మెల్యేలను అక్రమంగా అరెస్టు చేసినందుకు నిరసనగా ఈరోజు అంబేద్కర్ గారికి మేము వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ యొక్క రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది, రాజ్యాంగం తుంగలో తొక్కబడుతూ ఉంది. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకునే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 68వ వర్ధంతిని పురస్కరించుకొని ఆ మహనీయుడికి డివిజన్ పార్టీ కార్యవర్గం తరఫున మరి వారికి నివాళులర్పించి తదనంతరము వారికి జోహార్లతో ఘనంగా అర్పించినాము. 78 ఏళ్ళ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు కూడా ఆ మహనీయుడు రచించిన రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ఇప్పటి కూడా దళిత వర్గాలకు కూడా